దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలగజేసేదను అని. దయగల వారి ఎడల దయ చూపించే దేవుడు మన తండ్రి. మన నిర్దోషత్వమును బట్టి యెహోవా మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన నీతిని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. నూతన హృదయమును, నూతన స్వభావమును మనకు కలుగజేస్తాడు. తండ్రి ప్రియకుమారుడైన యేసే మార్గంలో మనం నడవాలి. అప్పుడు తండ్రి మన రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మనకు ఇస్తాడు. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మన తండ్రి మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలగజేస్తాడు. అన్ని జనుల్లో కరువును కూర్చున్న నింద మన మీదకి రాకుండా భూమి పంటను, చెట్ల ఫలములను విస్తరింపజేస్తాడు. వాటిని అభివృద్ధి పరుస్తాడు. మన ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి వాటిని అభివృద్ధి పరుస్తాడు. మునుపటి కంటే అధికమైన మేలుతో మన హృదయాలను తృప్తిపరుస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.